భూమి కూడా కొట్టుకోపోదు కదా దీనివల్ల. ఇది సౌడు భూమి ఉన్నా ఏదున్నా ఎంత ఎంత నీళ్ళు ఇవ్వాలనో అనిపిస్తుంది. వాటర్ నిల్వ శాతం ఉన్నా కానీ కొంచెం లాక్ చేసే మళ్ళా. ఇప్పుడు మామూలుగా ఇది ఉంది మనకు. సో ఇందులో ఎన్ని నీళ్ళు పడతాయి జనరల్గా? ఒక స్పూన్, ఒక 2 స్పూన్లు నీళ్ళు పడతాయి అంతే కదా. సో ఇది ఏ రకం ఇస్తుందో ఒకసారి చూద్దాం. మామూలుగా అదే పొంగుతా దూరం అవుతుంది పట్టదు. మగ్గడ పడితే మొత్తం పడతాయి ఉంచుకుంటుంది నీళ్ళు. సో ఇప్పుడు ఇది మామూలుగా ఒకటే స్పూన్ అనుకున్నాం మనం. మామూలుగా ఒక స్పూన్ అనేది గిన్నెగానే పోసినాం, అయినా ఇక్కడ నీకు నీళ్ళు బయటికి పోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 250 ml వాటర్ పోసినట్టు ఇప్పటి వరకు. అవునవును. ఇది పదాన్ని శాతాన్ని ఎక్కువ నిల్వ ఉంచుతుంది చేన్ల. నిల్వ ఉంచి ఇది సారవంతం ఉందా, నీళ్ళు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటే పుంజుకుంటారు. మొక్కకు కావాల్సిన అవసరం ఉన్న వాటర్ మాత్రమే ఇది ఇవ్వగలుగుతాను. ఇది ఎప్పుడు వేయాలి మనం అంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సౌడ్ భూమి కదా, యూరియాను డిఏపి వేసేటప్పుడు కలిపేయచ్చు. అందులో కూడా కలిపేసి ఒకవేళ మనం అట్లా కూడా వేయలేం అనుకుంటే చాలా మంది ఏం చెప్తారంటే మామూలుగా ఇసుకలు కలిపి కానీ డైరెక్ట్ ఎప్పుడు మన గుట్టక కొడుతుంది మామూలుగా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎండాకాలం ఆ టైంలో చల్లుతారు. అట్లా చల్లితే 1 year పని చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నీకు ఇటు కొట్టుకపోతుంది, ఇది దీన్ని అక్కడ కొట్టుకపోకుండా కూడా ఆపుతుంది. నీటిని మామూలుగా నీటిని అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసంగా వచ్చింది ఎండాకాలం, పత్తి అనేది 1 సంవత్సర పంట, వరి అనేది 6 నెలల పంట. 6 నెలల వరకు కోస్తాం, మళ్ళీ ఏసంగిలో మళ్ళీ ఎత్తాం, నీళ్ళు ఉంటే పంట చేస్తాం, లేకపోతే లేదు. కానీ పత్తి అట్లా కాదు, వేసినామంటే మళ్ళీ ఆల్మోస్ట్ సమ్మర్ కూడా మనకు ఉంటుంది, సంవత్సరం పంట కాబట్టి ఒక్కొక్కసారి దీనికి నీళ్ళు లేకపోతే చెట్టు కూడా ఎండిపోతుంది, పూత నకిరే ఖాతా అనేది రాలిపోతుంది, పంట చక్కగా చేతికి రాదు. అలాంటి సమయంలో వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు మన లీటర్ నీళ్ళు. నేను ఏమంటున్నా అంటే, అధిక వర్షాలు ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే నీటిని మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఎండలు కొట్టినప్పుడు నీటిని మళ్ళీ రిలీజ్ చేస్తుంది. అంటే తేమ శాతాన్ని కాపాడి ఆ దూపైనప్పుడు మళ్ళీ తేమ శాతాన్ని విడిచిపెడుతుంది. చెట్టుకు సరి అయినటువంటి పచ్చదనం ఉంచేటట్టుగా దాని యొక్క వేర్లకు ఆ వేరు వ్యవస్థకు అందిస్తుంది. ఈ రకంగా మనకు చెట్లకు ఎక్కడ నీళ్ళు ఉన్నాయి పడుతున్నాయి, మళ్ళీ ఇంకా అన్ని నీళ్ళు కూడా పడతాయి. మళ్ళీ మామూలుగా ఏంటంటే మళ్ళీ ఒకటి ఇంట్లోకి ఏదైతే మనం మందు చల్లామో అది కూడా బయటకు కొట్టకపోకుండా కూడా మనకు స్టోర్ చేస్తుంది. మీకు ఒకవేళ మీరు అంటే ఏమంటారు, మీరు బడ్జెట్ పెట్టుకోగలుగుతా, ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మీరు ఆ గ్రాన్యువల్ తో పాటు ఇది ఒక ప్యాకెట్ వేసుకోండి. ఇప్పుడు ఇది భూమి కొట్టుకపోవడం ఎదుగది అనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు 1 ఎకరానికి అందరు పక్క నీకు నీళ్లు కొట్టుకపోతున్నాయి, ఇక్కడ మాకు కోత పడుతుంది భూమి అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే నీళ్ళు ఎక్కడ కోత పడుతుంది, ఏది ఇప్పుడు మాది ఏది కానీ నీళ్ళు వచ్చినాం కనబడుతున్నాయా అంటే. ఇది కూడా బయట మార్కెట్ లో ఏదంటే మామూలుగా కెమికల్ ప్రొడక్ట్ ఉంటాయి, ఇంకా కూడా పడతాయి, కాకపోతే చిన్న ప్లేట్ కాబట్టి స్టోరేజ్ బయటికి పోదిగా. ఒకవేళ బై మిస్టేక్ లో పోయినా కూడా నీకు కోత పడేటట్టుగా పోదు. ఇప్పుడు మంది వేసినప్పుడు కూడా ఇది వేసుకుంటే టమాటా చెట్లకు ఇప్పుడు మీరు దేనికైనా వేయచ్చు. ఇప్పుడు టమాటా గానీ మక్క గానీ దేనికైనా వేయచ్చు. నీటి శాతం అనేది ఉదాహరణ మనకు ఇప్పుడు ఇదే పత్తి ఉన్నది, ఇప్పుడు మనకు ఒక బాయో పొలమో ఉన్నది, ఉదాహరణ దీనికి ఒక 3 తాళ్ళు నీళ్ళు కడుతున్నా, 3 తాళ్ళు అవసరం లేదు, నువ్వు 1 తాడో 2 తాళ్ళు పడితే సరిపోతుంది. దీనికి ఇక్కడ నీటి శాతాన్ని ఇంకా పడతాయి. ఇది ఒక్క ప్యాకెట్ ఎకరానికి వస్తుంది, కలపచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కలిపేటప్పుడు డైరెక్ట్ భూమి మీద వేయద్దు, ఇది భూమిలో కలవాలి. ఇప్పుడు మీరు దీనికి దుక్కేసేటప్పుడు వేస్తే అప్పుడే వేయాలి, అప్పుడైతే బెస్ట్ అన్నట్టు. ఇంకోటి చాలా మంది ఏం చెప్తారు, మొలక పెడతాం కానీ గుంటకన డౌరన కొడతాం కదా, దాన్ని ఏమంటారు గుంటక కొడతాం కదా, గుంటక కొట్టినప్పుడు మొలక అందుకే ప్లేట్ గురించి అనేది ఇది డబ్బే డబ్బా